ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉంది, ఏ దర్శనాలకు ఎంత సమయం పడుతుంది అనే దానికి సంబంధించి, ఇంకా ఈ రోజు తిరుపతి ఆఫ్లైన్ ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకెన్స్ కి సంబంధించి, అలాగే కొన్ని దర్శనాలకు సంబంధించి భక్తులలో ఏర్పడిన గందరగోళంపై టీటీడీ స్పందన ఏంటి అని వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియో ఎక్కడా మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయాల్సిందిగా కోరుచున్నాను. అండ్ తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి ప్రతి లేటెస్ట్ అప్డేట్ ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరక్టాయ్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ముందుగా నిన్నటి రోజున అనగా మే 2వ తేదీ శనివారం రోజున 91,005 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 36,257 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 3,37,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామి వారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు కూడా తిరుమలలో భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉంది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 లోని అన్ని కంపార్ట్మెంట్లలోనూ, అలాగే నారాయణగిరి గార్డెన్ లో ఉన్న అన్ని షెడ్లలోనూ భక్తులతో నిండిపోయి కంపార్ట్మెంట్ బయట ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో ATGH వరకు కూడా భక్తులు వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 10 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇక ఈ రోజు ఎటువంటి దర్శనం టోకన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 14 నుంచి 16 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యే ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే తిరుమల స్వామి వారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను. ఇక ఈ రోజు తిరుపతి ఆఫ్లైన్ SSD టోకన్స్ కావచ్చు, శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 4 నుంచి 7 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి ఈ రోజు దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 3 నుంచి 5 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ ఎటువంటి దర్శనం టికెట్స్ లేకుండా తిరుమల స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తులకి కొండ కింద తిరుపతిలో 3 ప్లేసెస్ లో ఆఫ్లైన్ SSD అనగా స్లాటెడ్ సర్వ దర్శనం, వీటిని టైం స్లాటెడ్ ఫ్రీ దర్శనం టోకెన్స్ అని కూడా అంటారు. ఒకటి తిరుపతి RTC బస్టాండ్ కి దగ్గరలో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్, 2 తిరుపతి రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసం, 3 అలిపిరి బస్టాండ్ కి దగ్గరలోని భూదేవి కాంప్లెక్స్. ఈ 3 ప్లేసెస్ లో కూడా ప్రతిరోజు ఆఫ్లైన్ SSD టోకన్స్ అనేవి ఇస్తున్నారు. అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ లో SSD టోకన్స్ తో పాటుగా శ్రీవారి మెట్టు మార్గ భక్తులకి దివ్య దర్శనం టోకన్స్ కూడా ఇస్తున్నారు. అంటే భూదేవి కాంప్లెక్స్ లో SSD అండ్ దివ్య దర్శనం టోకన్స్ కి సపరేట్ గా కౌంటర్స్ ని, సపరేట్ గా క్యూ లైన్స్ ని టీటీడీ వారు ఏర్పాటు చేశారు. అయితే రేపు దర్శనంకి సంబంధించిన SSD అండ్ దివ్య దర్శనం టోకెన్స్ ని ముందు రోజు తెల్లవారుజామున ఆఫ్లైన్ లో ఇస్తున్నారు. తెల్లవారుజామున ఇచ్చే ఈ టోకన్స్ ను కూడా ఎగ్జాక్ట్ ఒక పర్టికులర్ టైం అనేది లేకుండా ఒక్కో రోజు ఒక్కో టైం నుంచి టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నారండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏప్రిల్ 30వ తేదీన తెల్లవారుజామున ఎగ్జాక్ట్ గా 4:50 నుంచి టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. కానీ మే 1వ తేదీ తెల్లవారుజామున 4 గంటల నుంచి టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. మే 2వ తేదీ తెల్లవారుజామున 3 గంటల నుంచి, ఇవాళ మే 3వ తేదీన కూడా తెల్లవారుజామున 3 గంటల నుంచి ఈ టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఇలా ఒక్కో రోజు ఒక్కో టైం నుంచి ఈ టోకన్స్ ఇవ్వడం వలన ఈ టోకన్స్ పొందడానికి వచ్చే భక్తులు కొంతవరకు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇలా కాకుండా భక్తుల వైపు నుంచి కూడా టీటీడీ వారు కొంచెం ఆలోచించి ఒక్కో రోజు ఒక్కో టైం నుంచి కాకుండా వీకెండ్ టైంలో కావచ్చు, వీక్ డేస్ లో కావచ్చు, అంటే భక్తుల రద్దీ ఎక్కువ ఉన్న, భక్తుల రద్దీ సాధారణంగా ఉన్న ప్రతి రోజు కూడా ఒక పర్టికులర్ టైంలో ఈ టోకన్స్ ఇచ్చేలా ప్లాన్ చేసి భక్తులకి ప్రతి రోజు ఒక టైం నుంచి టోకన్స్ ఇచ్చారు అంటే సుదూర ప్రాంతాల నుంచి కూడా తిరుపతికి వచ్చి ఈ టోకన్స్ తీసుకొని స్వామివారి దర్శనం చేసుకోవాలి అనుకునే భక్తులు దానికి తగ్గట్టుగా వారి ప్రయాణాన్ని ప్లాన్ చేసుకొని తిరుపతికి వచ్చి టోకన్స్ ద్వారా స్వామివారి దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో టీటీడీ వారు భక్తుల వైపు నుంచి కొంచెం ఆలోచించవలసిందిగా మన ఛానల్ తరపున టీటీడీ వారికి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇక నెక్స్ట్ చాలా ముఖ్యమైన విషయం ఏంటి అంటే
ప్రస్తుతం వేసవి సెలవులు ఇంకా వారాంతం కావడంతో తిరుమలలో ఒక్కసారిగా భక్తుల రద్దీ అయితే పెరిగింది. అంటే మొన్న శుక్రవారం, నిన్న శనివారం, ఈ రోజు ఆదివారం. సో వేసవి సెలవులు వారాంతం కావడంతో ఒక్కసారిగా తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. భక్తుల రద్దీ పెరగడంతో ఎటువంటి టికెట్స్ లేకుండా ధర్మ దర్శనం అంటే టోకెన్ లేని ఫ్రీ దర్శనంకి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 లోని అన్ని కంపార్ట్మెంట్లు, అలాగే నారాయణగిరి గార్డెన్ లోని అన్ని షెడ్లలో భక్తులతో నిండిపోయి కంపార్ట్మెంట్ బయట ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో ATGH వరకు కావచ్చు, శిలాతోరణం సర్కిల్ వరకు లేదా బాటగంగమ్మ గుడి వరకు కూడా ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో భక్తులు వేచి ఉండి స్వామివారిని దర్శనం చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అయినటువంటి భక్తులు కూడా క్యూ లైన్ లో జాయిన్ అయ్యి నారాయణగిరి షెడ్ లోకి వెళ్లి అక్కడి నుంచి మళ్ళీ వైకుంఠం 2 లోని కంపార్ట్మెంట్ లోకి వెళ్లి కంపార్ట్మెంట్ నుంచి వెళ్లి స్వామివారి దర్శనం చేసుకోవడానికి ప్రస్తుతం ఉన్న భక్తుల రద్దీ దృష్ట్యా సుమారుగా 15 నుంచి 20 గంటలు 24 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. కానీ క్యూ లైన్ లో వేచి ఉన్నటువంటి భక్తులకి కానీ, కంపార్ట్మెంట్ లోని భక్తులకు కావచ్చు, షెడ్ లోని భక్తులకి కావచ్చు, ఈ వేసవి రద్దీలో ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా శ్రీవారి సేవకుల ద్వారా అన్నప్రసాదం, మంచినీరు, పాలు అన్ని కూడా ఎప్పటికప్పుడు టీటీడీ వారు అందిస్తూ ఉన్నారు. అయితే నిన్న ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అయ్యి దర్శనంకి వెళ్తున్న భక్తుల్ని ఒక న్యూస్ ఛానల్స్ వాళ్ళు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు అని సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాలు నమ్మవద్దు అంటూ టీటీడీ వారు అఫీషియల్ గా ట్విట్టర్ లో, అంటే టీటీడీ అఫీషియల్ ట్విట్టర్ పేజ్ లో ఈ పోస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇలా సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాన్ని నమ్మవద్దు అంటూ ఫ్రీ దర్శనంకి వచ్చినటువంటి భక్తులు ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది కాబట్టి దర్శనం కొరకు మీ సమయం వచ్చే వరకు, అంటే మీ వంతు వచ్చే వరకు సంయమనం పాటించాలి అని టీటీడీ వారు ఈ విధంగా ట్విట్టర్ లో అఫీషియల్ గా ఒక పోస్ట్ చేయడం అంటే హర్షించాల్సిన విషయమే, ఇందులో నో డౌట్. కానీ ఇక్కడ గమనించుకోవాల్సిన విషయం ఇంకొకటి ఏంటి అంటే మే 1వ తేదీ నుంచి జూలై 15వ తేదీ వరకు రికమెండేషన్ లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనాలను తిరుమలలో రద్దు చేస్తున్నారు అని, అండ్ అలాగే మే 1వ తేదీ నుంచి తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇచ్చే SSD అండ్ దివ్య దర్శనం టోకెన్స్ ను కూడా టీటీడీ వారు రద్దు చేసే ఆలోచనలో ఉన్నారు అని గత 20 రోజుల నుంచి కూడా అన్ని న్యూస్ ఛానల్స్ లోను అండ్ న్యూస్ ఆర్టికల్స్ లోను అన్ని సోషల్ మీడియాస్ లో కూడా ఈ న్యూస్ అనేది స్ప్రెడ్ అయింది. కానీ దీనికి సంబంధించి మాత్రం ప్రస్తుతానికి ఇప్పటికీ కూడా టీటీడీ వారు ఒక్కసారి కూడా స్పందించి అఫీషియల్ అప్డేట్ అనేది ఇవ్వలేదు. సో 2 నెలల ముందు కావచ్చు, 3 నెలల ముందు కావచ్చు, మే జూన్ నెలలో బ్రేక్ దర్శనం చేసుకోవడానికి ఎవరైతే భక్తులు VIPల దగ్గర నుంచి లెటర్స్ తీసుకున్నారో ఆ భక్తులందరూ కూడా ఈ సోషల్ మీడియాలో వస్తున్న ఈ న్యూస్ అనేది చూసి గందరగోళానికి గురవుది, కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇప్పటికైనా రికమెండేషన్ లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనాలను ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు రద్దు చేస్తున్నారు అండ్ ఆఫ్లైన్ SSD అండ్ దివ్య దర్శనం టోకెన్స్ ని రద్దు చేసే ఆలోచనలో ఉన్నారా లేదా అనే దానికి సంబంధించి టీటీడీ వారు స్పందించి అఫీషియల్ గా ఒక అప్డేట్ అనేది ఇచ్చారు అంటే భక్తులు ఎవరూ కూడా కన్ఫ్యూజ్ కాకుండా ఉండే అవకాశం అనేది ఉంటుంది. న్యూస్ ఛానల్స్ లో 1వ తేదీ నుంచి, అంటే మే 1వ తేదీ నుంచి SSD దివ్య దర్శనం టోకెన్స్ రద్దు చేసే ఆలోచనలో టీటీడీ వారు ఉన్నారు అని న్యూస్ వచ్చింది. కానీ టీటీడీ వారు అఫీషియల్ గా అప్డేట్ ఇవ్వలేదు. మనకి మే 1వ తేదీ నుంచి కూడా ఆపకుండా యథా ప్రకారం ఈ ఆఫ్లైన్ SSD అండ్ దివ్య దర్శనం టోకెన్స్ అనేవి ఇస్తున్నారు. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే ఈ రోజు ఆదివారం ఇవాళకి సంబంధించి మామూలుగా ఈ ఆంధ్రప్రదేశ్ VIP లెటర్ ద్వారా బ్రేక్ దర్శనం కల్పించాలి. ఎవరైతే ఈ రోజు బ్రేక్ దర్శనం కొరకు లెటర్స్ తీసుకొచ్చి నిన్న JEO ఆఫీస్ లో సబ్మిట్ చేశారు ఆ భక్తులందరికీ కూడా బ్రేక్ దర్శనం కాకుండా, అంటే బ్రేక్ దర్శనం లెటర్ మీద బ్రేక్ దర్శనం కాకుండా కేవలం 300 రూపీస్ దర్శనం టికెట్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది. మరి రేపు తెలంగాణ VIPల రికమెండేషన్ లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనం ఉంది. వారి లెటర్స్ ని ఇవాళ JEO ఆఫీస్ లో యాక్సెప్ట్ చేస్తారా చెయ్యరా అనే దానికి సంబంధించి కూడా ఎలాంటి అప్డేట్ లేదు. సో ఎవరైతే బ్రేక్ దర్శనం కొరకు మే జూన్ నెలలకి సంబంధించి రికమెండేషన్ లెటర్ తీసుకున్నారో ఆ భక్తులందరూ కూడా ఈ విషయమై కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు. అండ్ ఇంకొకటి మే 15వ తేదీ నుంచి ఆఫ్లైన్ SSD టోకెన్స్ రద్దు చేసే ఆలోచనలో టీటీడీ వారు ఉన్నారు అని రీసెంట్ గా మరొక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. మరి దీనికి సంబంధించి కూడా ఇంకా టీటీడీ నుంచి ఎలాంటి అప్డేట్ లేదు. నాకున్న ఇన్ఫర్మేషన్, నాకున్న సమాచారం ఏంటి అంటే మే 6వ తేదీన టీటీడీ పాలక మండలి సమావేశం జరుగుతుంది అని, ఆ పాలక మండలి సమావేశంలో రికమెండేషన్ లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనాల రద్దుకు సంబంధించి అండ్ ఆఫ్లైన్ SSD అండ్ దివ్య దర్శనం టోకెన్స్ ని రద్దు చేసి వైకుంఠ ద్వారా దర్శన విధానాన్ని అమలు చేయాలా లేదా అనే దానికి సంబంధించి చర్చించి అప్పుడు అఫీషియల్ గా టీటీడీ నుంచి ఒక అప్డేట్ వచ్చే అవకాశం ఉంది అని నాకున్న సమాచారం అండి. అయితే ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో ఎందుకు చెప్తున్నాను అంటే ఎవరైతే మే జూన్ నెలలకి సంబంధించి బ్రేక్ దర్శనంకి లెటర్స్ తీసుకున్నారో ఆ భక్తులందరూ కూడా ఇప్పటికీ మన ఛానల్లో కామెంట్ రూపంలో కావచ్చు,
డైరెక్ట్ గా నాకు కాల్ మీ 4 నుంచి కాల్ చేసి కావచ్చు, మన ఛానల్ టెలిగ్రామ్ డిస్కషన్ గ్రూప్ లో కావచ్చు, ఈ లెటర్స్ మీద బ్రేక్ దర్శనాలకి సంబంధించి ఇప్పటికీ ఎక్కువ మంది భక్తులు అడుగుతున్నారు. కానీ దీనికి సంబంధించి మనకి టీటీడీ నుంచి ఎలాంటి అప్డేట్ రాలేదు. సో ఇది పరిస్థితి అని భక్తులందరికీ కూడా తెలియచేయడం కోసం ఈ వీడియోలో చెప్తూ ఉన్నానండి. మళ్ళీ కూడా ఒకసారి చెప్తున్నానండి, తిరుమల స్వామివారి దర్శనార్థం వచ్చే ప్రతి భక్తులకి కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా సాఫీగా దర్శనాలు కల్పిస్తున్నాము. సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలు నమ్మవద్దు అంటూ టీటీడీ వారు అఫీషియల్ గా ట్విట్టర్ లో ఈ పోస్ట్ చేయడం అంటే హర్షించాల్సిన విషయమే. కానీ రికమెండేషన్ లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనాలను కూడా ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు రద్దు చేస్తున్నారు, ఒకవేళ రద్దు చేయకుండా కంటిన్యూగా దర్శనాలు కల్పిస్తారా, అండ్ తిరుపతిలో ఇచ్చే ఆఫ్లైన్ ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకెన్స్ ను కూడా రద్దు చేసే ఆలోచనలో ఉన్నారా, రద్దు చేస్తే ఎప్పటి నుంచి రద్దు చేస్తారు, ఇలా సోషల్ మీడియాలో వస్తున్న ఈ న్యూస్ పై కూడా టీటీడీ వారు వెంటనే స్పందించి అఫీషియల్ గా ఒక అప్డేట్ అనేది ఇస్తే భక్తులు ఎవ్వరూ కూడా కన్ఫ్యూజ్ కాకుండా ఉండే అవకాశం ఉంటుంది. వీటన్నింటికి సంబంధించి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మీ అభిప్రాయం ఏంటి అనేది తప్పకుండా ఈ వీడియోని లైక్ చేస్తూ కామెంట్ రూపంలో తెలియజేయవలసిందిగా కోరుచున్నాను. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలు అండ్ తిరుమల భక్తుల రద్దీకి సంబంధించి తెలియజేసే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అండ్ తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కన ఉంటే కాల్ మీ 4 యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.